గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు వచ్చిర్రా? ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు, చిన్న అనాలిసిస్ మనం మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి, నేను కొన్ని లెవెల్స్ పెడతాను చూడండి. ఆ లెవెల్స్తోనే ఒక్కసారి మీరు కూడా గేమ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్ ట్రెండ్ వెళ్ళిందండి. ఇక్కడి వరకు వెళ్ళింది. ఎక్కడి వరకు? మ్యాక్సిమం 49,698 వరకు వెళ్ళింది. సో దీన్ని 50% మనం తీసుకుందామండి. 50% అంటే రీట్రేస్ కోసం, అంటే అప్ ట్రెండ్లో వెళ్తుంది కదా, రీట్రేస్ కోసం తీసుకుందాం. ఒకటి 50% వరకు ఒక లెవెల్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 0.6% వరకు ఇంకో లెవెల్ తీసుకుందాం. ఓకే, ఒకవేళ ఇందులో గేమ్ రేపు పొద్దున ఇక్కడనే స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇలానే ఉందనుకోండి, పసాయించిపోతామండి మనం. ఒక టైంలో బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయిన తర్వాత తీసుకోండి. అది ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో తెలియదు. ఓకే, నో ట్రేడింగ్ జోన్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, రేపు మనం మళ్ళీ మాట్లాడుకుందాం, రేపు మ్యాచ్ గురించి. ఈరోజు అయితే చాలు. నాకు మ్యాక్సిమం అప్ ట్రెండ్ కనిపిస్తుందండి. చూడండి, ట్రెండ్ లైన్ కూడా బాగా క్లియర్గా ఉంది. క్లియర్గా ట్రెండ్ లైన్ కూడా వచ్చింది. ట్రెండ్ లైన్ కూడా ఉందండి. క్లియర్ ట్రెండ్ లైన్ కూడా ఉందండి. చూద్దాం రేపు, ఒకవేళ చూద్దామండి. రేపు చూద్దామండి, రేపు మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది. మ్యాక్సిమం అయితే ఇలానే నడుస్తుంది. కాల్ సైడ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇది బ్రేక్ అయితే పుట్ సైడ్ వెళ్దామండి. నాకైతే కాంప్రమైజ్ అయితే కాల్ సైడ్ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.